వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఈ ఎపిసోడ్లో క్రైస్తవులకు సంబంధించిన ఒక విశ్వాసాన్ని పరిశీలిద్దాం. యేసుని పాపరహితుడిగా క్రైస్తవులు చెప్పడం మనందరికీ తెలుసు. ఆయన పాపరహితుడు కాబట్టే, పాపం లేకుండా జన్మించాడు కాబట్టే శిలువ మీద తన రక్తాన్ని చిందించి మానవజాతి పాపాలన్నీ కొట్టివేశాడని చెప్పి క్రైస్తవులు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ భావన బైబిల్ ప్రకారం ఏ మేరకు వాస్తవం? బైబిల్ కోణంలో దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే ఏ విషయాలు కనిపిస్తున్నాయి అన్నదాన్ని ఈ వీడియోలో వివరిస్తాను. ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పి 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చెబుతోంది. ఆజ్ఞాతిక్రమం అంటే ఏమిటి? దేవుడు చేయవద్దని చెప్పిన పనిని చేయడం. బైబిల్లో మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండంలోకి పోయి చూస్తే దేవుడు ఆదాముని ముందుగా సృష్టించాడని, అతడి పక్కటెముక నుంచి స్త్రీని సృష్టించి ఆమెకు అవ్వ అని పేరు పెట్టాడని, వాళ్ళిద్దరినీ ఏతేను వనంలో ఉంచి మీరు ఈ తోటలో స్వేచ్ఛగా విహరించండి, మీకు నచ్చింది తినండి, కానీ జ్ఞానవృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు, అది తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడని. దేవుడి మాటను లెక్క చేయకుండా ఆయన ఆజ్ఞని పక్కన పెట్టి ఆదాము హవ్వ జ్ఞానవృక్ష ఫలాన్ని తిన్నారని, అలా తిన్న కారణంగా వాళ్ళిద్దరిలోకి పాపం ప్రవేశించిందని, ఆ పాపం కారణంగా మరణం ప్రవేశించిందని మనకు కనిపిస్తుంది. దాన్ని ధృవీకరిస్తూ, అంటే ఈ భావాన్ని ధృవీకరిస్తూ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఏం చెబుతుందంటే, ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఆ పాపము ద్వారా మరణమును ఈ లోకములోకి ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరికీ మరణము సంప్రాప్తమాయేను అని చెబుతుంది. అంటే ఆదాము చేసిన పాపం వారసత్వంగా మనుషులందరికీ వచ్చిందని బైబిల్ నమ్ముతోంది. నిజానికి క్రైస్తవులు అందరూ కూడా ఆ మాటను నమ్ముతున్నారు. అందువల్లనే క్రైస్తవులు అందరూ చర్చికి వెళ్ళి నే పుట్టుకతోనే పాపిని, నా పాపాల నుంచి నన్ను రక్షించడానికే యేసు పాపరహితుడిగా జన్మించాడని చెప్పి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం ఏం చెబుతుంది? నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినది అని చెబుతుంది. అంటే ఇక్కడ పాపం అంటే స్త్రీ పురుషుల కలయికని బైబిల్ పాపంలాగా చూస్తోంది అనేది కూడా అర్థమవుతుంది. అందువల్లనే లేవీకాండంలోకి వెళ్ళి పరిశీలిస్తే స్త్రీ పురుషులు ఇరువురు వీర్యస్ఖలనమగునట్లు ఏకశయ్యాగతులైనచో వారిరువురు ఏ తోలు మీదనో ఏ బట్ట మీదనో వీర్యస్ఖలనమైనో ఆ బట్టయు ఆ తోలును ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రులయ్యుందరు అని చెబుతుంది. అంటే స్త్రీ పురుషుల కలయికే పాపం అనే భావన బైబిల్కు ఉండబట్టి యేసు స్త్రీ పురుష సంపర్కం ద్వారా పుట్టలేదని చెప్పడం కోసం పురుషుడి స్థానంలో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టింది. మరి పరిశుద్ధాత్మ రంగంలోకి వచ్చినప్పటికీ కూడా యేసు ఎవరికి పుట్టాడు? మరియకు పుట్టాడు. మరియా ఆదాము వారసురాలే కదా. ఆదాము చేసిన పాపం మనుషులందరికీ వస్తే మరియకు కూడా రావాలి కదా. మరి మరియ పాపి అయితే పాపికి పుట్టిన వ్యక్తి పాపరహితుడు ఎలాగవుతాడు? యోబు గ్రంథం కనుక ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే 15వ అధ్యాయం 14వ వచనం ఏం చెబుతోంది? నిర్దోషుడొకటికు నరుడు ఏపాటివాడు, పరిశుద్ధుడొకటికి స్త్రీకి పుట్టిన నరుడు ఏపాటివాడు అని చెప్పి అక్కడ అడగటం జరిగింది. అలాగే 25వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం కనుక మనం చూసినట్లయితే
శుద్ధుడొకటికి నరుడు ఏపాటివాడు? స్త్రీకి పుట్టినవాడు నీతిమంతుడు ఎలాగవుతాడు? మనుషుడు పురుగు వంటివాడు, పురుగు వంటి మనుషుడు పవిత్రుడు ఎలా అవుతాడని చెప్పి అక్కడ కనిపిస్తుంది. అంటే ఈ వచనాలన్నీ మరియకు కూడా వర్తించాలి కదా. మరియకు వర్తించినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల పుట్టినప్పటికీ కూడా ఆయన పాపరహితుడు ఎలాగవుతాడు? పైగా అతను మరియకు పుట్టినప్పటికీ కూడా మరియ భర్త అయిన యోసేపుని అతనికి తండ్రిగా ప్రకటించడం కూడా మనం సువార్తల్లో చూస్తాం. సువార్తల్లో మత్తయి సువార్త, లూకా సువార్త యేసు వంశావళిని అంటే పూర్వీకుల గురించి ప్రస్తావించాయి. మత్తయి సువార్తలోని పూర్వీకుల వంశావళిని పరిశీలిస్తే రాహాబు అనే ఒక ఆవిడ కనిపిస్తుంది. రాహాబు ఒక సెక్స్ వర్కర్ అని చెప్పి బైబిలే చెబుతోంది. యోధా అని మరొక ఆయన కనిపిస్తాడు. యోధ తన కోడలికి కవల పిల్లల్ని కన్నటువంటి మహానుభావుడు. దావీదు అని ఇంకొక ఆయన కనిపిస్తాడు. ఆ దావీదు ఒక సైనికుడి భార్యని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి అనుభవించిన వ్యక్తి. ఆ తర్వాత ఆ సైనికుడు చచ్చిపోయేలాగా యుద్ధంలోకి పంపి అతను చచ్చిపోయిన తర్వాత అతని భార్యని రాచనగరికి తీసుకొచ్చి కాపురం చేసిన వ్యక్తి. మరి ఇలాంటి వాళ్ళు వంశావళిలో ఉండగా ఆదాము జ్ఞానవృక్ష ఫలం తిన్నాడన్న కారణంగా మనుషులందరికీ పాపం వస్తే ఇటువంటి వ్యక్తులు వంశావళిలో ఉంటే యేసుకు పాపం రాదా? పైగా మత్తయి సువార్త వంశావళిని, లూకా సువార్త చెబుతున్న వంశావళిని పరిశీలిస్తుంటే చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా తేడాగా ఉన్నాయి ఈ రెండు జాబితాలు అని అడిగితే, అబ్బెబ్బే ఒకటి మరియ భర్త వైపు నుంచి ఉన్న వంశావళి గురించి చెబుతుంటే మరొకటి మరియ వంశావళి గురించి చెబుతోందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ రకమైన వాదనలు చేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాటి గురించి మరో ఎపిసోడ్లో చూద్దాం. మరి పూర్వీకుల్లో ఘోరమైన తప్పులు చేసిన వాళ్ళు ఉండగా ఆదాము నుంచి మనుషులందరికీ పాపం వచ్చింది అని చెప్పి ఒక పక్కన చెబుతూ మరియని పాపరహితురాలు, పరిశుద్ధ కన్య అని ఎలా భావిస్తారు? పైగా మరియ భర్త వల్ల గర్భం ధరించలేదని ఒక పక్క చెబుతూనే ఆవిడని పరిశుద్ధ కన్య అని చెప్పి అలా ఆరాధిస్తున్నారు. మరియ గర్భం ధరించిన రోజుల్లో ఒక ఆచారం ఉండేది యూదుల్లో. ఏమిటది? ఎవరైనా పురుష సంపర్కం లేకుండా పెళ్ళికి ముందు గర్భం ధరిస్తే అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొంతమంది క్రైస్తవులు ఇలా రకరకాల వాదనలు చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే అసలు యేసు పుట్టుక, యేసు పాపరహితుడు అనడం, మానవాళి పాపాలను కొట్టివేశాడు అనడం, ఇటువంటివన్నీ కూడా సమాధానాలు లేని ప్రశ్నలకే కనిపిస్తాయి. ఇలా అంటే కొంతమంది క్రైస్తవులకి నొప్పి కలగవచ్చు. వాస్తవానికి సువార్తల ప్రకారం చూసినప్పటికీ కూడా యేసు నిజంగా పుట్టాడా లేదా అన్న అనుమానం కలుగుతుంది. చాలామంది యేసు చారిత్రక వ్యక్తి అని చెప్పి నమ్మడం మన అందరికీ తెలుసు. బైబిల్ ప్రకారమే యేసు చారిత్రక వ్యక్తి అవునా కాదా అని సందేహం కలిగించే విషయాలు ఏమున్నాయో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.